తమిళనాడు అనేది అంటే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, దానికోసం తమిళనాడు స్టాలిన్ కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు రాజకీయం చేస్తున్నారా అంటే ఏ రకంగా చూడొచ్చు? దాన్ని కూడా ఇప్పుడు ఇది ఒక రాజకీయమైన అంశమే. ఓకే, ఆఫ్టర్ ఆల్ మనకి ప్రాతినిధ్యం ఎవరికి ఎంత ఉంటుందన్నది రాజకీయ అంశమే. ఎన్నో రకాలుగా మతాల్లో కానీ మత సాంప్రదాయాల్లో కానీ చెడు నిర్జించడం కోసం ఎన్నో చట్టాలు వచ్చినాయి సంస్కరణల కోసం. ప్రపంచంలో ఎక్కడ దానికోసం గందరగోళం, ప్రపంచంలాగా ఎక్కడ గందరగోళం కాలేదు ఈ దేశంలో. ఎన్నో దేశాల్లో కత్తులు పట్టుకు కళ్ళు నూరుతున్నారు. మహిళలకు గర్భస్రావ హక్కు ఉన్నది. అమెరికా లాంటి దేశంలో రోజు యుద్ధం చేసుకుంటున్నారు. ఈ దేశంలో, ఇంత నిరుపేద దేశంలో, ఇంతటి సాంప్రదాయబద్ధమైన దేశంలో, ఇంత మతం ఇంత తీవ్ర ప్రభావం ఉండి దేవుడంటే నమ్మకం అన్న దేశంలో ఒక్కచోట హింస చెలరేకుండా నిశ్శబ్దంగా 1971లోనే మహిళగా హక్కు ఇచ్చి దాన్ని అద్భుతంగా కాపాడుతున్నామే. కాబట్టి ఈ దేశంలో చాలా పొరపాట్లు జరిగినా కూడా దేశం మొత్తాన్ని కలిపి ఉంచి అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయడం కోసం రాజకీయం ఎప్పుడు పూనుకున్నది పార్టీలకు అతీతంగా. ఇప్పుడు కూడా నాకు ఆ విశ్వాసం అన్నది. మనందరం రాజకీయం బయట ఉన్నవాళ్ళం, పౌర సమాజంలో భాగంగా ఉన్నవాళ్ళం, దానికి మద్దతు ఇవ్వాలి. కానీ మనం ఏదో రకంగా ఎడ్డమంటే తెడ్డమని వాడి మీద వీడి మీద వాడు. ఆంధ్ర తెలంగాణ అప్పుడు మీకు గమనించి మీరు గుర్తుందా? ఎస్, ఆంధ్ర ప్రాంతం పోతే జేపీ గారు సమైక్యాంధ్ర కోసం మీరు బావుట ఎత్తండి అనేవాళ్ళు. తెలంగాణ ప్రాంతం జై తెలంగాణ అనండి అనేవాళ్ళు. జై తెలంగాణ అందామయ్యా, తెలుగు ప్రజలు బాగుపడాలని అందామయ్యా. ఎవరు కోరుకుంటే ఏం తప్పు లేదు. సామరస్యంగా చేసుకుందాం, సమన్వయం చేసుకుందాం, ఇద్దరికి ఇబ్బంది లేకుండా చేద్దాం. అంతేకాని తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు, తెలంగాణ వస్తే ఉపద్రవము రాదు. ఈ మాట అన్నవాడిని నేను ఒక్కడే. తెలుగునాట 8 కోట్ల మంది ప్రజల్లో తెలంగాణ వస్తే ఉపద్రవం రాదు, తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు. రాజకీయ సమస్య. మనకు స్వపరిపాలన కావాలని కోరుకుంటున్నా ఆ హక్కు ఉన్నది. అది సామరస్యంగా చేసుకుందాం. ఇంకోటి నొప్పి లేకుండా ఇద్దరు ప్రజలని కాపాడే రీతిలో.